ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకొంచున్నాను. ఈ రోజు అంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగుజేయును గాక. యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించినటువంటి అనేక సందేశాలను మనం ఈ రోజుల్లో ధ్యానిస్తూ వస్తున్నామండి. ఈరోజు కూడా ప్రభు యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించినటువంటి ఒక మాటను, ఆయనకి ఇవ్వబడినటువంటి పేరును గురించి, నామాన్ని గురించి మనం ధ్యానించుకోబోతున్నామండి. ప్రియమైన దేవులారా, మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనంలో ఒక వచనం చెప్పబడుతుందండి. అతడు ఇదిగో కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కన్నును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థము అనేటువంటి మాటను ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఇది మత్తయి ఎలా రాస్తున్నాడంటే ఈ మాటను, ప్రియమైన బిడ్డలారా, మత్తయి ఎలా రాస్తున్నాడు? ప్రవక్త ద్వారా దేవుని ద్వారా ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి వాక్యము నెరవేరునట్లు ఇవంతా జరిగినవి అని, ఇవంతా సంభవించినవి అని ఈ మత్తయి తన సువార్తలో రాస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మీరు గమనించినట్లయితే ఎప్పుడు ఎవరికి ప్రవక్త ఈ ప్రవచించాడు అని మనం గమనించాలండి. ఏవంతా జరిగినవి? కన్యకైనటువంటి మరియ గర్భము ధరించడము, యోసేబాముని విడిచిపెట్టాలని అనుకోవడము, దేవుని దూత, ప్రభు దూత అతనితో మాట్లాడడము, మళ్ళీ యోసేపు తన మనసును మార్చుకోవడము, ఇవంతా కూడా ఎందుకు జరిగినవి? ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి దేవుని మాటలు నెరవేరునట్లు ఇవంతా సంభవించినవి అనేటువంటి మాటను మనము చదువుతామండి. ఇప్పుడు ఆ ప్రవక్త ఏం చెప్పాడు, ఏం ప్రవచనం చెప్పాడు అనేటువంటిది మనం గమనించినట్లయితే, ఇదిగో కన్యక గర్భవతి అవుతుంది, కన్యక గర్భము ధరిస్తుంది, ఒక కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం అంట. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఈ ప్రవచనాన్ని ప్రవచించినటువంటి ప్రవక్త ఎవరు అని మనము ఆలోచిస్తే ఈ ప్రవచనాన్ని ప్రవచించింది యెషయా ప్రవక్త. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో ఆ యొక్క ప్రవక్త చెప్పిన మాట రాయబడుతుంది. ఇదిగో ఒక కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును అనేటువంటి మాటను యెషయా 7:14లో మనం చదువుతున్నాం. ప్రియమైన ఇది ఎలాంటి సందర్భంలో ఎవరికి చెప్పబడినటువంటి ప్రవచనం మనం గమనిస్తే, రాజు అయినటువంటి యూదా దేశపు రాజు అయినటువంటి ఆకాష్ అనేటువంటి ఒక రాజుకి చెప్పబడినటువంటి ఒక ప్రవచనం అండి. ప్రియమైన బిడ్డలారా, ఈ రాజును మనం గమనించినట్లయితే ఈ రాజు దేవునికి ఇష్టమైనది చేసేవాడు కాదు, దేవుని దుఃఖపరిచేటువంటి క్రియలే ఎక్కువ చేసేవాడు. అంటే దేవుని దృష్టికి చెడ్డదే చేసేవాడండి. ప్రియమైన అలాంటి రాజుకు ఒక సందర్భంలో ఇద్దరు రాజులు, ఇశ్రాయేల్ రాజు, సిరియా దేశపు రాజు ఇతని మీదకి యుద్ధానికి వస్తున్నారు. ప్రియమైన అప్పుడు వారికి భయపడి ఇతడు, ప్రియమైన బిడ్డలారా, ఒక గుహలో ఉన్నటువంటి ఒక నీటి ఊట దగ్గర వెళ్ళి ఇతడు తను దాగుంటున్నాడు, అంటే అక్కడ మరుగ్గా ఉంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఎందుకంటే తన శత్రువులకు భయపడి ఆయన ఆ యొక్క గుహలో ఉండేటువంటి నీటి ఊట దగ్గర ఆయన వెళ్ళి, ప్రియమైన బిడ్డలారా, తాను దాచుకుంటున్నాడు. ఇప్పుడు యెషయా ప్రవక్తతో దేవుడైన యెహోవా అంటున్నాడు, యెషయా, ఈ రాజు ఇక్కడ ఉన్నాడు, నువ్వు నీ కుమారుడు వెళ్ళి అతనితో మాట్లాడండి అని అంటాడు. ఇప్పుడు యెషయా ప్రవక్త తన కుమారుడితో అక్కడికి వెళ్ళి, అయ్యా, అంటే నీకు ఏ అపాయం చెయ్యలేని ఈ శత్రువు నిమిత్తం కూడా భయపడొద్దు, ఏ మాత్రం భయపడొద్దు. వారు ఎలాంటి వారంటే, వారు మండి ఆరిపోయినటువంటి కొయ్యలకు సమానమైన వారు. అంటే వాటి నుండి ఒక కొయ్య మండుతుందండి, ఒక చెక్క మండుతుంది, అది అంతా కూడా అది ఆరిపోయింది, మండి ఆరిపోయినటువంటి ఒక కట్టు నుండి ఏమొస్తుందండి? పొగ మాత్రం వస్తుంది. అప్పుడు మండి ఆరిపోయినటువంటి ఆ యొక్క కొయ్య లాంటి ఈ రెండు కొయ్యలను చూసి భయపడొద్దు, ఈ రెండు రాజులను చూసి భయపడొద్దు, వీరు మండి ఆరిపోయిన వారు. ఇప్పుడు కేవలం పొగ మాత్రం వస్తుంది. ఇలాంటి రాజులు నిన్ను ఏం చేయలేరు, నీకు ఏ హాని చేయలేరు, నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉండే దేవుడను, నేను ఇమ్మానుయేలు అని చెప్పి ఆయన అంటున్నాడండి. ఇప్పుడు యెషయా ప్రవక్త అంటున్నాడు, అయ్యా, దేవుడు నీకు క్రియ జరిగిస్తాడో లేదో అని చెప్పి
నువ్వు దేవుని దగ్గర ఒక గుర్తును కోరుకో, ఒక సూచనను కోరుకో అంటున్నాడండి. అది పైన ఆకాశం నుండైనా నువ్వు కోరుకో, లేకుంటే క్రింద భూమి నుండైనా కోరుకో అంటే ఈ ఆహాష్ రాజు అంటున్నాడు, లేదు నేను అడగను, సూచన అడగను, నేను దేవుని పరీక్షించను అంటున్నాడు. అప్పుడు ఈ యొక్క యెషయా ప్రవక్త అంటున్నాడు, నువ్వు అడగలేదు కాబట్టి యెహోవాయే నీకు ఒక సూచన దయచేయును. ఆ సూచన ఏంటంటే, ఇదిగో ఒక కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కన్ను, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ప్రియమైన బిడ్డలారా, ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? మత్తయి వివరిస్తున్నాడు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం అండి. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఈ యొక్క రాజు మనుషుల వైపు చూస్తున్నాడు. మనుషులు నాకేమైనా సహాయం చేస్తారా అని చెప్పి ఆ సిరియా దేశ రాజును చూస్తున్నాడు. మనుషుల యొక్క సహాయం ఎతుకుతున్నాడు. మరోవైపు దేవుడు దుఃఖ పెడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు అసహించుకునేటువంటి అన్ని క్రియలు జరిగించిన రాజు ఈ రాజు. ప్రియమైన బిడ్డలారా, ఇలాంటి రాజుతో దేవుడు తన ప్రవక్తను పంపి అంటున్నాడు, అయ్యా నువ్వు సహాయం కొరకు, నువ్వు తప్పించబడడానికి నువ్వు మనుషుల వైపు చూస్తున్నావు. నువ్వు మనుషుల వైపు కాదు చూడవలసింది, నా వైపు చూడయ్యా. నేను నీతో ఉండడానికి వచ్చినటువంటి దేవుడు, నేను నీతో ఉండేటువంటి దేవుడును, నా వైపు చూడు, నేను నిన్ను విడిపిస్తానని చెప్పి అనేక సార్లు యెహోవా ఆ యొక్క రాజుతో మాట్లాడినా కూడా ప్రియమైన దేవుడరా, ఆ రాజు దేవుని మాటలు వినలేదండి. అతను చివరి వరకు అన్య దేవతలను పూజించేవాడుగానే, సిరియా దేవతలకు అతను బలర్పించేవాడుగానే ఉన్నాడే కానీ దేవుడి యెహోవా వైపు తన హృదయాన్ని తిప్పలేదు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, చాలా బాధకరమైన రీతిగా అతని జీవితం ముగిసిపోయింది. ప్రియమైన బిడ్డలారా, ఆ యొక్క ప్రవచనాన్ని పొందుకున్నటువంటి ఆ యొక్క ఆహాష్ రాజు ప్రియమైన బిడ్డలారా, ఆ యొక్క దేవుని మాటను వినలేదు, దేవుని మాటను ఆలకించిన, కనీసం దేవుడు నాతో ఉన్నాడా అనేది కూడా ఆలోచించలేదండి. కానీ ఈరోజు ప్రియమైన బిడ్డలారా, అతనికి భవిష్యత్తులో జరగబోయేది చెప్పబడింది. కానీ ఈ రోజుల్లో మనం పుట్టడానికి ముందుగానే మన కొరకు, మనతో ఉండడానికి యేసయ్య పుట్టాడనేటువంటి వర్తమానము మనకు ఈరోజు తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఆయన ఇమ్మానుయేలు అనేటువంటి దేవుడు. ఆయన ఎందుకు ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? మనతో ఉండడానికి, మనకు తోడై ఉండడానికి పుట్టినటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనకి సహాయం చేయలేని మనుషుల వైపు కాదు, సహాయం చేసేటువంటి ఇమ్మానుయేలు అనేటువంటి దేవుని వైపు మనం చూద్దామండి. ప్రియమైన బిడ్డలారా, యేసయ్య కూడా తాను ఇమ్మానుయేలు అనేటువంటి దాన్ని ఆయన నిరూపిస్తున్నాడండి. ఆయన చెప్తున్నాడు, నేనే ఇమ్మానుయేలు అని చెప్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు? ప్రియమైన బిడ్డలారా, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను, నేను మీకు తోడై ఉంటాను అని చెప్పి ఆయన అంటున్నాడండి. యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను, నేను మీతో ఉంటాను అని చెప్పి ఆయన అంటున్నాడు. ప్రియమైన, నేను మీకు తోడై ఉంటానంటే అర్థం ఏంటి? ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడై ఉన్నాడు. అప్పుడు నేనే ఇమ్మానుయేలును, నేను మీకు తోడై ఉండే దేవుడు అని చెప్పి ఆయన అంటున్నాడు. కాబట్టి ప్రతి క్షణము ఈ లోకంలో మనం బ్రతికేటువంటి ప్రతి క్షణము మనతో ఉండేటువంటి ఆ ఇమ్మానుయేలు అనేటువంటి యేసయ్యకు మన జీవితాన్ని మనం అప్పగిద్దాము. ఆయన వైపు చూద్దాం, మనుషుల వైపు కాదు. అయ్యా ఇమ్మానుయేలు అయినటువంటి దేవా, నువ్వే మాకు సహాయం చేయాలి అని చెప్పి ఆయన వైపు మనం చూద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకే మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, ఇమ్మానుయేలు అనేటువంటి తండ్రి అంశం మీద మేము ఈరోజు మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి సహాయం చేశానికి స్తోత్రం అయ్యా. నువ్వు ఎలాగే లోకానికి తండ్రి మనుషులకు ఇమ్మానుయేలుగా ఉన్నారు, మీ బిడ్డలకు తోడయ్యండి అన్నిట్లో తండ్రి మీ బిడ్డలను గెలిపించారు తండ్రి. అలాగూ అయ్యా స్తోత్రం తండ్రి, రాబోయే నూతన సంవత్సరంలో మీ బిడ్డలను మేళ్లతో నింపండి, ఆశీర్వదించండి. నేనే ఇమ్మానుయేలును, నీకు తోడయ్యుండే దేవుడు అని చెప్పి తండ్రి అయ్యా మాతో మాట్లాడిన మహాకృపను బట్టి స్తోత్రం తండ్రి. అయ్యా మేము తెలుసుకుంటూ ఈ యొక్క తండ్రి సత్యాన్ని అయ్యా అందరూ తెలుసుకోవడానికి ఉపదేశించమని అయ్యా, ఈ రోజంతా కూడా మా సహోదరు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుండి వారిని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించని వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.